వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ టి సుభాష్ని గారు. నమస్కారం మేడం. నమస్తే. ఆడవాళ్లతో పాటు గృహహింస చట్టంలో మగవాళ్ళకు ఉపయోగపడే సెక్షన్లు ఏమైనా ఉన్నాయి మేడం? ఆడవాళ్ళకైతే ఇప్పుడంటే కొత్త చట్ట ప్రకారం అయితే 85 సెక్షన్ ఉంది. సేమ్ సెక్షన్ దే కెన్ టేక్. అంటే మగవాళ్ళని గృహహింస చేస్తున్నారా అంటే ఇప్పుడు గృహహింస వేరు, మీకు క్రుయాలిటీ వేరు. గృహహింస అంటే డీవీసీ కింద వస్తుంది. గృహహింస చర్యలన్నీ కూడా డీవీసీ కింద వస్తుంది. ఇప్పుడు మీరు క్రుయాలిటీ గురించి అడిగినప్పుడు మీరు సెక్షన్ 85 అట్రాక్ట్ అవుతుంది. అంటే మనకి ఇంతకుముందు 498 ఉండే, సెక్షన్ 498A ఉండే ఐపీసీ కింద. కానీ ఇప్పుడు మనము దాన్ని 85 సెక్షన్ కింద చూస్తున్నాము, బిఎన్ఎస్ కింద చూస్తున్నాము, భారతీయ న్యాయ సంహిత కింద. అది క్రుయాలిటీ అండ్ హరాస్మెంట్ ఆఫ్ ద విమెన్ వస్తుంది. అది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలల్లో ఒక భార్య తను భర్త మీద కేసు పెట్టుకోవచ్చు. అదే భర్త పెట్టాలంటే కూడా దానికి అంతకంటే పై స్థాయిలలో అక్కడ నుంచి హరాస్మెంట్ ఉన్నది అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. హీ షుడ్ ఫైల్ ప్రైవేట్ కంప్లైంట్ కానీ వేసుకొని నోటీస్ ఇవ్వడం కానీ, నాకు ఇట్లా జరుగుతుంది నువ్వు నీ వల్ల అన్నది వాళ్ళు వేసుకోగలిగితే దట్ మైట్ బి రిఫ్లెక్టింగ్. బట్ అది చాలా ఇన్సిడెంట్స్ హీ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ ద ఎవిడెన్స్ కూడా ఉండాలి దానికి. అంటే ఉమెన్ ఈజ్ ఎ వనరబుల్ క్యారెక్టర్ కింద, అంటే నిస్సహాయిత స్థితిలలో ఉన్న మహిళలపై జరుగుతున్న ఈ అరాచకాలని మనము మెన్షన్ చేస్తున్నాము.